ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఏ స్థాయిలో మండిపోయాయో చూసాం. కానీ వాతావరణం చల్లబడింది కాస్త చినుకులు పడ్డంతో. కానీ రాజకీయాలు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. రోజుకి డిగ్రీల మీద డిగ్రీలు పెరిగిపోతూ ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వాతావరణం ఉంది, రాజకీయ వేడి ఏ స్థాయిలో ఉంది, రాజకీయాలు ఎలా ఉన్నాయి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్. వారితో మాట్లాడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ అంశాల మీద చర్చిద్దాం. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాగేశ్వర్ గారు, ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో కొద్ది గంటల క్రితం కావచ్చు, కొద్ది రోజుల క్రితం అని చెప్పుకుంటే ఈ మార్పులు జరిగాయి. నామినేషన్స్ వేసే టైంలో మార్పులు చేసింది తెలుగుదేశం పార్టీ. ఎటువంటి ఎటువంటి టర్న్ తీసుకోవచ్చు ఇది? రాజకీయాల్లో సహజం. అందులో పార్టీలు నిరంతరం సర్వేలు చేస్తూ ఉంటారు. సో ఆ సర్వేలలో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా అభ్యర్థులు మారుస్తుంటారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆ ముందస్తుగానే ఆ పని కంప్లీట్ చేసింది. అభ్యర్థులు మార్చారు. ఇప్పుడు మంగళగిరిలో మొదలొక అభ్యర్థిని రామకృష్ణారెడ్డి ప్లేస్లో ఒకరిని పెట్టారు, తర్వాత ఇంకోరిని పెట్టారు కదా. సో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే పోటీ చేస్తుంది కనుక ఆ పార్టీ ఈ ప్రక్రియ ముందుగానే పూర్తి చేసుకోగలిగింది. అన్ని చోట్ల ఒక రెండు సార్లు మార్చాల్సిన అవసరం రాలేదు. తెలుగుదేశానికి వచ్చే వరకు బీజేపీ జనసేనలతో పొత్తు ఉండడం వల్ల ఆ అడ్జస్ట్మెంట్లు ప్రాబ్లం అయ్యాయి. ఇప్పుడు అనపర్తి సీటు ఉదాహరణకు బీజేపీకి ఇచ్చారు. అక్కడ తెలుగుదేశం అభ్యర్థి బలమైన అభ్యర్థి. ఎక్కడిదాకా పోయిందంటే అది పార్లమెంట్ ఎన్నికపై కూడా ప్రభావం పడుతుందా, బీజేపీకే నష్టం కలిగిస్తుందా అనే స్థాయికి వచ్చింది. సో అందువల్ల అలా పొత్తుల్లో ఒక పార్టీకి టికెట్లు ఇచ్చినప్పుడు ఆ పార్టీకి పొత్తుల్లో ఇతర పార్టీలు సహకరించకపోవడమా, ఆ పార్టీలకు కాకుండా సీటు వదిలేసినటువంటి పార్టీకి బలమైన అభ్యర్థి ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు మొదలయ్యే వరకు ఆటోమేటిక్గా అభ్యర్థులు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఖచ్చితంగా ప్రచారం సరళిపైన, ప్రచార వేగం పైన ప్రభావం పడుతుంది. అంతర్గతంగా పార్టీల మధ్య ఆ ఓట్ ట్రాన్స్ఫర్ పైన కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చు. నాయకుల అసంతృప్తి, కార్యకర్తల గందరగోళం, ఇవన్నీ కూడా దారితీసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ అనివార్యంగా 3 పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు ఆ అడ్జస్ట్మెంట్లు, అకామిడేషన్లు ఛాలెంజింగ్గా మారుతాయి కదా. అయితే వీటన్నిటిలో చాలా ఇంట్రెస్టింగ్గా చర్చకు వచ్చింది ఉండికి సంబంధించి. ముఖ్యంగా ఇక్కడ శివరామరాజు అనుకున్నారు, తర్వాత రామరాజు పేరు వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన్ని కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు. రామరాజు నేను ఇక రాజకీయాల నుంచే విరమించుకుంటాను, రఘురామకృష్ణరాజు కనుక టికెట్ ఇస్తానని చెప్పి గదగ్ధ స్వరంతో ఆయన తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు అలాంటి రామరాజు రఘురామకృష్ణరాజుతో కలిసి వెళ్తున్నారు. అక్కడ ఈక్వేషన్ కోర్స్ రామరాజు కలిసి పనిచేయచ్చు, కానీ ఆయన అనుచరుడు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించిన వాడు సపోర్ట్ చేసే సిచ్యువేషన్. పొలిటికల్గా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే చివరి వరకు రెసిస్టెన్స్ పెడతారు. ఇప్పుడు మీకు పిఠాపురంలో వర్మ కూడా అలాగే రెసిస్ట్ చేశాడు, తర్వాత మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు. సో కలిసి పనిచేయని అనివార్య పరిస్థితి కూడా వాళ్ళకి ఏర్పడుతుంది. ఎందుకంటే వేరే పార్టీలో వెళ్తే అక్కడ ఏమీ ఆ అకామిడేషన్ ఉండదు. ఇప్పుడు అక్కడ ఉన్నది 2 పార్టీల మధ్యనే పోటీ, వైసీపీ, టీడీపీ. సో టీడీపీ నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, వైసీపీలో చేరాలి. వైసీపీలో చేరి ఏం చేస్తారు, అక్కడ ఆల్రెడీ వైసీపీకి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడు. సో అందువల్ల అనివార్యంగా ఆ పార్టీలోనే ఉంటారు. అసంతృప్తితోనూ ఆంటీ ముట్టకుండా, సో ప్రచారం చేసినట్టు కనబడుతూ సరిగా చేయకుండా ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల తెలుగుదేశంలో ఉన్న బలమైన నాయకులు నియోజకవర్గ స్థాయిలో సరిగా ప్రచారంలో రావడం లేదు, పనిచేయడం లేని విమర్శలు కూడా వస్తున్నాయి. అందువల్ల పార్టీ ఒకే పార్టీలోనే టికెట్ వచ్చిన వారికి రాని వారు సహకరించడం అంత సులభం కాదు. సహకరించడానికి రకరకాల పద్ధతుల్లో నాయకత్వం వాళ్ళను బుజ్జగిస్తుంది, వాళ్ళకు వేరే పదవులు ఆశ చూపుతుంది, వారికి ఏదో రకంగా న్యాయం చేస్తారని చెప్తూ ఉంటారు. తెలంగాణలో స్టేషన్పూర్ కడియం శ్రీహరి రాజయ్యలు సహకరించుకున్నారా? సో పార్టీ కడియం శ్రీహరి టికెట్ ఇచ్చింది, సో రాజయ్య సహకరించలేదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఒకే పార్టీలోనే ఈ పరిస్థితి ఉంటే తమకు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి మా మీద పెడుతున్నారు, ఆ పార్టీకి బలం లేకపోయినా తీసుకొచ్చి మా మీద పెడుతున్నారు అనేటువంటి విమర్శ, అనేటువంటి ఆవేదన ఆ పార్టీల్లో ఉంటుంది. సో అది క్లియర్గా మనకు కొట్టవచ్చినట్టు కూడా కనబడుతూ ఉంటుంది. అందువల్ల తెలుగుదేశంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అది పెద్ద పార్టీ కనుక
తెలుగుదేశం పార్టీ గత లాస్ట్ ఎలక్షన్స్లో 175 సీట్లలో పోటీ చేసింది. సో ఇప్పుడు తగ్గించుకోవాల్సి వచ్చింది కనుక బలం లేని బీజేపీకి 10 సీట్లు ఇవ్వడము, ఈ గందరగోళం అంతా మొదలైంది. అందువల్ల మీకు జనసేన బీజేపీలోనే టీడీపీ నాయకులు అభ్యర్థులుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఉండిలో కూడా పరిస్థితి రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకపోతే అసలు బీజేపీ నిబద్ధతపైనే ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు బీజేపీ ఎంత మేరకు నిజంగానే టీడీపీతో కలిసి వస్తుంది, టీడీపీతో నిజంగా హోల్ హార్టెడ్గా స్నేహం చేస్తుందా? ఇక్కడ చిలకలూరుపేట సభలో మోడీ ప్రసంగం చూస్తే మనకు అర్థమైంది. కర్ణాటకకు వెళ్ళి జేడీఎస్ నాయకుడైన దేవగౌడను ఆకాశానికి ఎత్తాడు. దేవగౌడ మాజీ ప్రధాని. వాస్తవంగా దేవగౌడ ప్రధాని అయిన సమయంలో చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్. సో ఒక రకంగా దేవగౌడ ప్రధానమంత్రి కావడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆ రోజుల్లో తనకే ప్రధానమంత్రి అవకాశం వస్తే తీసుకోలేదని. అలాంటి దేవగౌడనేమో ఆకాశానికి ఎత్తి గొప్ప నాయకుడు అని పొగిడాడు మోడీ. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే దేవగౌడను, కుమారస్వామిని మోడీ తీవ్రంగా విమర్శించారు జేడీఎస్ను. కానీ ఇక్కడికి వచ్చేవరకు తెలుగుదేశంతో పొత్తు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడిని గౌరవించడానికి మోడీ అంగీకరించలే. ఒక్క మాటని మాత్రం వదిలేశాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీ అక్కల కొరకు చాలా కాలంగా కృషి చేస్తున్నారన్న సింగిల్ సెంటెన్స్ మినహా చంద్రబాబు నాయుడు పాలనా దక్షులను, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పనిచేస్తుందనో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఎక్కడ అనలే. మీకు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో 2014, 2019 రికార్డులను బద్దలు కొడతామంటూ మోడీ మాట్లాడాడు. సో అందువల్ల యూపీలో వెళ్ళి యోగి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కర్ణాటక వెళ్ళి దేవగౌడ పేరు ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించడానికి అంగీకరించలేదు. అందువల్ల ఈ గందరగోళం అంతా ఉన్న సమయంలోనే రఘురామకృష్ణరాజు టికెట్ ఇవ్వలేదు. రఘురామకృష్ణరాజు బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. వైసీపీ ప్రభావంతో బీజేపీ నాకు టికెట్ ఇవ్వలేదు, నాకు కావాలని బీజేపీ ఈ సీట్ తీసుకుంది అని. సో బీజేపీని ఒప్పించే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు చివరి నిమిషం వరకు చేశాడు. సో ఆ సీటు బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజును పెట్టడమో లేదా టీడీపీకి ఆ సీట్ ఇవ్వడమో, కానీ బీజేపీ బలం గట్టిగా ఉండడంతో ఏమీ చేయలేక ఇప్పుడు ఆయనను అకామిడేట్ ఎక్కడో కానీ చేయకపోతే మొదటికే మోసం వస్తుందని ఉండిచేశారు. కారణం ఏంటంటే రఘురామకృష్ణరాజు ఫినామినన్ను ఇంతవాక తీసుకొచ్చిందే టీడీపీ అనుకూల మీడియా, అనుకూల సోషల్ మీడియా రఘురామకృష్ణరాజుని యాంటీ జగన్ సింబల్గా మార్చారు. సింబల్గా మార్చి ఇప్పుడు టికెట్ ఇవ్వకపోయే వరకు ఆటోమేటిక్గా దెబ్బ తగులుతుంది కదా. సో తాము చేసిన పని తమకే తగిలే పరిస్థితి టీడీపీకి వచ్చేవరకు అనివార్యంగా నేను అకామిడేట్ చేయాల్సి వచ్చింది. అకామిడేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ ఆడ మీరు అన్నట్టు శివరామరాజు అన్నారు, తర్వాత రామరాజు అన్నారు, ఇప్పుడు రఘురామరాజు అన్నారు. సో ఈ ముగ్గురు రాజుల మధ్య ఏమాత్రం అభిప్రాయం ఉంటుందా అనేది క్వశ్చన్ మార్కే. కానీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే 20 రోజులు మాత్రమే మిగిలింది. అక్కడ శివరామరాజు ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతున్నారు. రామరాజుకి సంబంధించి మద్దతు ఇచ్చినప్పటికీ కానీ 20 రోజులు మాత్రమే టైం ఉంది, ఇంకా ప్రచారం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది అంటే రఘురామకృష్ణరాజుకి కలిసి రావచ్చా లేకపోతే బెడిసి కొట్టే అవకాశం ఉంది? అంటే డెఫినెట్గా ఇది ఛాలెంజింగ్గానే ఉంటుంది. కానీ అల్టిమేట్గా ప్రజలు వీటన్నిటిని పట్టించుకోకుండా ఒక పొలిటికల్ మూడ్లో ఓటు వేస్తే ఈ ప్రభావం ఉండదు. బలమైన పొలిటికల్ మూడ్ ఉంటే ఇవన్నీ చిన్న చిన్న అంశాలు అయితే, బలమైన పొలిటికల్ మూడ్ లేనప్పుడు అంటే ప్రజలు ఒక రాజకీయ పరంగా ఒక నిర్ణయానికి వచ్చి ఒక ప్రభుత్వానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో, ఒక పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఓటు వేయాలని నిర్ణయించుకున్నప్పుడు అభ్యర్థుల్ని చూడరు. సో ఒక డిసిసివ్ ఓట్ ఫర్ ద లీడర్ అండ్ పార్టీ ఉంటుంది. అలా లేనప్పుడు మాత్రం ఛాలెంజింగ్గా ఇవన్నీ అంశాలకు కూడా ముందుకు వస్తాయి. అలాగే ఇందాక మీరు నల్లమిల్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అనపర్తికి సంబంధించి ఇక్కడ చంద్రబాబు అంటే తన 40 ఏళ్ళ రాజకీయ చతురతను ఉపయోగించాలని అనుకోవాలా లేకపోతే మోసం చేశాడు అనుకోవాలా? ఆయన బీజేపీలోకి వెళ్ళడం ఏముంది, ఇప్పుడు ఆయన బీజేపీలో చేర్పించాలనేది తెలుగుదేశం ప్రయత్నమే కదా. సో ఆయన అక్కడ బలమైన నాయకుడు, బీజేపీకి బలమైన నాయకులు లేరు. సో అందువల్ల ఆయన సీటు ఇవ్వకపోతే నష్టం జరుగుతుంది. ఆ సీటు బీజేపీకి ఇవ్వాలి. అది కాకపోతే ఇంకా చిత్తూరు జిల్లాలో ఇంకో సీటు కొరకు ఏదో అడ్జస్ట్మెంట్ చేద్దామని ప్రయత్నించారు, అవేవి కాలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులే చాలా చోట్ల అభ్యర్థులుగా మారుతున్నారు కదా. ఇప్పుడు మీకు ఈవెన్ భీమవరంలోనే టీడీపీ నాయకులే కదా ఆంజనేయులు, పులపర్తి ఆంజనేయులు, అక్కడ జనసేన అభ్యర్థి కాలేదా? మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డలో జనసేన అభ్యర్థి కాలేదా? సో ఇట్లా చాలా చోట్ల టీడీపీ వాళ్ళే జనసేన అభ్యర్థులుగానో బీజేపీ అభ్యర్థులుగానో మార్పు చెందుతున్నారు కదా. ఇప్పుడు బీజేపీలో జనసేనలో విమర్శ అదే కదా, మా వాళ్ళు గారు వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే, పేరుకు మా పార్టీకి టికెట్ ఇచ్చారు, సీట్లు ఇచ్చారు, కానీ అల్టిమేట్గా
చంద్రబాబు నాయుడు తన మనుషులే పెట్టుకుంటున్నాడని. చంద్రబాబు నాయుడు తన మనుషులు పెట్టుకుంటున్నాడా, లేదా బీజేపీకి జనసేనకు సొంత నాయకులు లేక సీట్లు తీసుకున్నారు కానీ నాయకులు లేక ఇబ్బందులు పడుతున్నారా అనేది చూడాలి. రైట్, మరొక అంశం చిరంజీవికి సంబంధించి మళ్ళీ హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆయనేమో ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రాని పరిస్థితి, కానీ ఇక్కడ తమ్ముడికి మద్దతు ఇస్తున్న నేపథ్యం. ఈ మధ్య ఒకవేళ ఆయన కనుక ప్రచారంలో దిగితే ఈ క్వశ్చన్స్ మారుతాయండి. ఇప్పుడు ప్రచారంలో కొత్తగా చిరంజీవి యాడ్ చేసేది ఏముండదు. ఎందుకంటే చిరంజీవికి ఉన్న ప్రజాభిమానం అందరికీ తెలుసు. ఆయన పోటీ చేసినప్పుడు కూడా ఒక సీట్లో ఓడిపోయినా, ఒక సీట్లో గెలిచినా 71 లక్షల ఓట్లు వచ్చాయి. అందువల్ల చిరంజీవి ప్రజాభిమానాన్ని ఎవరము కాదలేము. కానీ ప్రజాభిమానం ఉన్నా కూడా చిరంజీవి పొలిటికల్ ప్రయోగమే విఫలమైంది. ఆయన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో చేర్చారు. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ చెయ్యని వాల్యూ అడిషన్ చిరంజీవి ఏం చేస్తాడు ఎన్డీఏకు? సో అందువల్ల ఒకే చిరంజీవి వచ్చినప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ మంది క్రౌడ్స్ రావచ్చు. చిరంజీవిని అభిమానించేవారు మరింత బలంగా కన్సాలిడేట్ కావచ్చు. కానీ చిరంజీవిని అభిమానించే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు కాదు కదా. సో పవన్ కళ్యాణ్ అభిమానించని వారిని ఎవరినైనా చిరంజీవి పట్టుకొస్తే అది ఎక్కువ ఉపయోగం. అదే సమయంలో చిరంజీవి ఒక్కసారి ఎన్డీఏకు ప్రచారం మొదలు పెట్టాక పొలిటికల్ క్వశ్చన్ తప్పవు కదా. మరి ప్రజారాజ్యం మీకు 71 లక్షలు 18 సీట్లు ఇస్తే ఎందుకు తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపారు? దాని కాంగ్రెస్లో కలిపి సాధించింది ఏంటి? తర్వాత మీరు విభజన సమయంలో కూడా ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఈ 10 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో అనేక ఇష్యూస్ వచ్చాయి. అమరావతి ఇష్యూ వచ్చింది, విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది, విభజన హామీలు వచ్చాయి, పోలవరం వచ్చింది. దేనిపైన చిరంజీవి ఏమీ మాట్లాడలేదు కదా. ఇవి ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు ఎన్డీఏకు ఓటు వేయమని ఏ ప్రాతిపదిక మీద అడుగుతాడనే క్వశ్చన్లు కూడా వస్తాయి. దాంతోపాటు ఆయన 3 రాజధానులను కూడా సమర్థించాడు. పవన్ కళ్యాణ్, టీడీపీ ఏమో 3 రాజధానులను తీవ్రంగా విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రతిపాదించినప్పుడు చిరంజీవి వెల్కమ్ చెప్పాడు. సో మరి ఏ రకంగా వెల్కమ్ చెప్పాడు? ఇప్పుడు ఆ క్వశ్చన్లు వస్తాయి కదా. సో అసలు ఎన్డీఏ వైఖరి ఏంటి? అసలు ఇప్పుడు అమరావతి ఇష్యూ పైన బీజేపీ వైఖరి ఏం మాట్లాడదు. చిరంజీవి ఏమో అమరావతికి మద్దతు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి ఉద్యమానికి ముందు వెనక ఉండి నడిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అమరావతి ఉద్యమానికి మద్దతు. అసలు ఎన్డీఏ వైఖరి ఏంటి అనే ప్రశ్న వస్తుంది కదా. అందువల్ల చిరంజీవితో పాటు ప్రజాభిమానమే కాదు, ప్రశ్నల అభిమానం కూడా వస్తాయి. మీరు ఇందాక అమరావతి ప్రస్తావన తీసుకొస్తే ఇదే అంశానికి సంబంధించి అమరావతి విధ్వంసం వల్లే ఉపాధి అవకాశాలు ఆంధ్ర కోల్పోయింది, లేకపోతే అటువంటి స్టేట్మెంట్ నారా బ్రాహ్మణే ఇచ్చారు. అమరావతి ఉపాధి అవకాశాలను ఇంపాక్ట్ చేస్తుందా? అంటే అమరావతి నిజంగానే ఒక మహానగరం, హైదరాబాద్ లాంటి మహానగరం అయితే ఉపాధి అవకాశాలు వచ్చేవి. కానీ మహానగరం అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. అవుతే ఎందుకు కాదు ఉపాధి అవకాశాలు? హైదరాబాద్ మహానగరానికి ఉపాధి అవకాశాలు లేవా? సో అందువల్ల అమరావతి నిజంగానే సిటీగా డెవలప్ అయి ఉంటే, కానీ చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే 5 ఏళ్లలో అమరావతిని బొమ్మల్లో గ్రాఫిక్స్లో మాత్రమే చూపెడుతూ తాత్కాలిక భవనాలతోనే కాలక్షేపం చేశారు. తెలంగాణలో సెక్రటరియట్ బిల్డింగ్ కట్టారు, బ్రహ్మాండమైన సెక్రటరియట్ బిల్డింగ్ కట్టారు. తీవ్రమైన వ్యతిరేకత ప్రతిపక్షాలు వ్యక్తం చేసినా కూడా సెక్రటరియట్ బిల్డింగ్ అనుకున్నారు, అయిపోయింది కదా. ఏడాదిన్నర లోపల సెక్రటరియట్ బిల్డింగ్ అయిపోయింది కదా. మరి అంతకన్నా ఇంకా అద్భుతమైన సెక్రటరియట్ కూడా కట్టినా 2 ఏళ్ళు పడుతుంది, 3 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళు అయితే పట్టదు కదా. 5 ఏళ్లలో ఒక భవనాన్ని నిర్మించలేరు. రాష్ట్రాన్ని ఎట్లా నిర్మిస్తారు? ఒక అద్భుతమైన, అందమైన, దివ్యమైన, భవ్యమైన భవనాన్ని నిర్మించలేరా? మొదలుపెట్టిన తర్వాత ఎందుకు కాదు? ఇప్పుడు పార్లమెంటు బిల్డింగ్ అయింది కదా, 20,000 కోట్లతో పార్లమెంటు బిల్డింగ్ మొత్తం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అయింది. ఒక పార్లమెంట్ బిల్డింగే కాదు. సో అంత అందమైన, అద్భుతమైన పార్లమెంట్ భవనాన్ని కట్టగలిగారు. అది కూడా కోవిడ్ టైంలో కూడా కట్టగలిగారు కదా. సో మరి నిజంగానే 5 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు 5 ఏళ్లలో అసలు రాజధానికి కావాల్సిన కీలక నిర్మాణాలు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, ఈ నిర్మాణాలన్నీ అద్భుతంగా పూర్తి చేయొచ్చు. అందుకే నేను ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణ సచివాలయం ఎగ్జాంపుల్ ఉంది, పార్లమెంట్ ఎగ్జాంపుల్ ఉంది, అయోధ్యలో రామమందిర ఉదాహరణ ఉంది. వీటికి ఏది 5 ఏళ్ళు పట్టలేదు కదా. ఈ నిర్మాణాలు దేనికి 5 ఏళ్ళు పట్టలేదు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వచ్చాక, ఇంజనీరింగ్ రంగంలో ఇన్ని అద్భుతాలు జరిగాక 5 years ఇస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. సో అందువల్ల ఒక 6 నెలలు, ఏడాదిలో డిజైన్లకు పెట్టినా ఇంకా మిగతా 3-4 ఏళ్ళలో అయిపోయి వీటిని చూపెట్టి ఎన్నికలకు పోయే అవకాశం వచ్చేది. వాటిని చూపెట్టి ఎన్నికలకు పోయే అవకాశం రావడమే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా అనివార్య పరిస్థితి వచ్చు. ఇప్పుడు ఇన్ని వేల కోట్లతో మొత్తం పూర్తి స్థాయి భవనాల నిర్మాణం జరిగితే, పర్మనెంట్ బిల్డింగ్స్, రాజధాని మార్చడం కూడా జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్గా మారిపోయేది.
సో కానీ చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు ఏంటంటే తాత్కాలిక భవనాలతో కాలక్షేపం చేశారు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు. సో 5 ఏళ్లలో ఒక ప్రభుత్వానికి 5 ఏళ్ళే ప్రజల అధికారం ఇచ్చేది. నేను 50 ఏళ్ళు ఉంటా 20 ఏళ్ళు ఉంటా అనుకొని ప్రణాళికలు వేయకూడదు కదా. ఒకవేళ 10-20 ఏళ్ళకో 10 ఏళ్ళకో ప్రణాళికలు వేసినా దానికి టార్గెట్లు టాంజిబుల్గా 5 ఏళ్ళకు ఉండాలి. ఇంకో 5 ఏళ్లలో ఈ పని పూర్తి చేస్తా అని. సో 5 ఏళ్లలో అమరావతిలో ఒక 10 కంపెనీలు పెద్ద కంపెనీస్ ఈ భవనాలు కనుక పూర్తయి ఉంటే ఇలా అమరావతి రూపురేఖలే మారేవి కదా. అలా చేయలేదు. అలా చేయకపోవడంతో పాటు దాని యొక్క రాజకీయపరమైన బ్రాండ్గా మార్చారు. రాజధాని అనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. అది రాష్ట్ర ప్రజలందరికీ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ప్రతిపక్షాలను కూడా కలుపుకొని రాజకీయాలకు అతీతంగా బ్రాండ్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి. దాన్ని బ్రాండ్ చంద్రబాబుగా చేశారు. చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చుతూనే ఏం చేయాలి, దాన్ని కంటిన్యూ చేస్తే చంద్రబాబు నాయుడు బ్రాండ్ను ప్రణాళికను జగన్ అమలు చేసేవాడు అవుతాడు. దాన్ని సరిగా అమలు చేయకపోతే చూడు చంద్రబాబు నాయుడు అయితే అమలు చేసేవాడు అంటారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ చేసిన 2 పొరపాట్లు, ఒకటి రాజధానిలో కాంక్రీట్గా 5 ఏళ్లలో జరగాల్సింది జరగలేదు. రెండవది దాన్ని పొలిటికల్ బ్రాండ్గా మార్చుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు పొలిటికల్ బ్రాండ్గా మార్చుకుంటే ఇంకో నాయకుడు దాన్ని టేకప్ చేయడు. ఎందుకంటే తనకు ప్రయోజనం ఉండదు, తనకు నష్టం జరుగుతుంది అనుకుంటాడు కదా. సో అదే జరిగింది అమరావతిలో ఈ రోజున్న పరిస్థితి. ఇందాక మీరు చిరంజీవి అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు చిరంజీవి కనుక ప్రచారంలో ఇది అనేక క్వశ్చన్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ కూడా మీరు అన్నారు. అయితే చిరంజీవిని రంగంలోకి దించితే కనుక కాపు ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. సో చిరంజీవి కూడా అదనంగా పవన్ కళ్యాణ్ రంగంలో దిగినాక పోలు కానీ కాపు ఓటు కొత్తగా చిరంజీవి రావడంతో ఏమొస్తుంది అంటే చిరంజీవి ఏమైనా కాపు సంఘ నాయకుడా? చిరంజీవి కాపు నాయకుడు కాదు కదా. చిరంజీవి ఒక గొప్ప నటుడు, ఆయనకున్న అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏ పార్టీలో లేడు. ఆయన ఒక రాజకీయ ప్రయోగానికి చేసి విఫలమయ్యాడు. ఇది పొలిటికల్గా ఫెయిల్యూరు. సినిమాలో గొప్ప సక్సెస్ కాదని ఎవరు అన్నారు. అందువల్ల అభిమానించే వాళ్ళు ఉంటారు, జన మీటింగ్లకు వస్తారు. కానీ కొత్తగా ఓట్ వాల్యూ అడిషన్ ఏం జరుగుతుంది? బస్సు యాత్ర, సిద్ధంకి సంబంధించి బస్సు యాత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తను బస్సు యాత్ర చేస్తూ వస్తున్న దాదాపు 24వ తారీఖున అది కంక్లూడ్ కాబోతుంది, ముగింపు రాబోతోంది. ఈ బస్సు యాత్ర ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? ప్రతిదానికి కొలవడానికి మీటర్లు ఉండవండి. బస్సు యాత్రకు బారో ఒక థర్మామీటర్ పెట్టి ఎంత ఇంపాక్ట్ ఉంది, దానికి బారోమీటర్ పెట్టి ఎంత ఇంపాక్ట్ ఉంది, ఎలా కలుస్తారు? అంటే నేను ఎందుకు అడుగుతానండి ఈ క్వశ్చన్, ఈ మధ్య రాజకీయాల్లో ప్రజల దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా అది ప్రయోజనం ఉంటుంది. అది ఏ నాయకుడికైనా ఉంటుంది. ఎన్నికల సమయంలో ఒకరు బస్సు పడతారు, ఒకరు ఇంకో వాహనం పడతారు, అందరూ యాత్రలు చేస్తుంటారు. యాత్రలు చేయండి ఎవరు చెప్పండి? ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే యాత్రలు చేస్తాడా? చంద్రబాబు నాయుడు తిరగడం లేదా? పవన్ కళ్యాణ్ తిరగడం లేదా? పురదేశ్ తిరగడం లేదా? ఒక్క జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నట్టు మాట్లాడితే ఎట్లండి? అంటే ఇక ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు తిరుగుతలేరు ఇక. సో అందువల్ల డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి సిద్ధం యాత్ర వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింతగా ప్రచారంలో దూకుడు పెంచడానికి ఉపయోగపడింది. ప్రచారంలో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి డెఫినెట్గా అవకాశం వచ్చింది. అందులో అనుమానం ఏం లేదు. కానీ అది ఒక్కటే జరిగినట్టు ఆంధ్రప్రదేశ్లో ఇంకేమీ జరగనట్టు అనుకుంటే కూడా పొరపాటే. సిద్ధం యాత్ర డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఫెచింగ్, కొంత తన ఓటు కన్సాలిడేట్ చేసుకోవటానికి. ఎందుకంటే ప్రత్యర్థులు ఇంకా సీట్ల సర్దుబాట్లు, రాజకీయ అభ్యర్థుల ఎంపికలు ఈ గందరగోళంలో ఉండగా ఆయన కంప్లీట్గా ఒక రాష్ట్రం అంతా తిరిగేశారు. ఇప్పుడు అదనంగా హెలికాప్టర్ యాత్ర చేసి రోజుకు 3 నియోజకవర్గాల్లో సిద్ధం సభలు జరగని చోట సభలు పెట్టుకోవాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. సో అందువల్ల సిద్ధం సభలు డెఫినెట్గా వైసీపీకి ఫెచ్చింగ్, అందులో అనుమానం లేదు. కానీ దాన్ని బట్టి ఎన్నికల్లో గెలవడమా ఓడడమా అని ఎవరమో అంచనా వేయలేం. రాజకీయ ప్రచారంలో ఎంత వేగంగా జనంలోకి వెళ్తే, ఎంత ఎక్కువగా జనం దగ్గరికి వెళ్తే అంత ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల కానీ వైసీపీ ఒక్కటే యాత్రలు చేయడం లేదు, అందరూ యాత్రలు చేస్తున్నారు. ఇనీషియల్ అడ్వాంటేజ్ వైసీపీకి వచ్చినమా నిజం. నాగేశ్వరి గారు, ఇటు కూటమి నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధేశ్వరి, వీళ్ళ ముగ్గురు, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నుంచి షర్మిల, సునీత, ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి చూసుకుంటే బాలకృష్ణ కావచ్చు, లేకపోతే భువనేశ్వరి సపోర్ట్గా ఇంతమంది ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ వైసీపీ నుంచి జగన్ ఒక్కరే ప్రచారం ఉధృతంగా చేస్తున్న పరిస్థితి. ఎటువంటి ఇంపాక్ట్ చూపించవచ్చు అంటే అంటే వైసీపీకి సరిపోతుంది? అల్టిమేట్గా ప్రజలు ఓటేసి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకు. మిగతా అన్ని కాదు, నాయకులను చూసి ఓట్లు వేస్తారు. ఆడ 2-3 పార్టీలు ఉన్నప్పుడు 3 నాయకులు ఉంటారు, ఇక్కడ ఒక్క పార్టీ ఉన్నప్పుడు ఒకే నాయకుడు ఉంటాడు కదా.
సో ఈ ఇప్పుడు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ వీళ్ళు ప్రచారం చేయడం లేదా? ఖాళీ కూర్చున్నారా? వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. వైసీపీకి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సో ఆయన స్టార్ క్యాంపెయిన్ అంతకుముందు విజయమ్మ గారు ప్రచారం చేశారు, ఇప్పుడు ఆమె చేయడం లేదు. సో ఆమె వైసీపీకి ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి కనుక ఆయనే ప్రచారం చేస్తాడు. అటు కూటమికి 3 నాయకులు ఉన్నప్పుడు 3 పార్టీల నాయకులు ఉంటారు కదా. సో ఆటోమేటిక్గా 3 పార్టీల నాయకులు క్యాంపెయిన్లో ఉంటారు కదా. తెలుగుదేశంకి వచ్చే వరకు బాలకృష్ణ, మీకు లోకేష్ కూడా నాయకులే కదా. కానీ అల్టిమేట్గా ఎంతమంది నాయకులు ఉన్నారన్న దానిపైన ఆధారపడ్డారు. ఇప్పుడు ఇండియా కూటమికి 28 మంది నాయకులు ఉన్నారు. సో మరి ఆడ మోడీకి ఒక్కడే నాయకుడు అని చెప్పి మోడీ ఒక్కడే ప్రచారం చేస్తానంటే అదా ఉంటుందా? ఎంతమంది నాయకులు ప్రతి క్రికెట్ టీమా? రాజకీయాలు అనేది ఒక్కరా 10 మంది ప్రచారం అనేది ఉండదు. ఒక పొలిటికల్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఆయన ప్రభుత్వం వల్ల ప్రజలకు లాభమైందని ప్రజలు భావిస్తే ఆయన కొట్టేస్తారు. లాభం కాలేదు అనుకున్నప్పుడు కూటమి కొట్టేస్తారు. ఆడ 2 పార్టీల మధ్య 2 నాయకుల మధ్య డివిజన్ చాలా క్లియర్గా ప్రధానమైన పోటీ జగన్ చంద్రబాబు మధ్య. మిగతా వాళ్ళందరూ యాడ్ ఆన్ అయ్యేది. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ యాడ్ ఆన్ అవుతుంది. జగన్ కానీ అల్టిమేట్గా ప్రజలు నిర్ణయించుకునే ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? జగన్కు మళ్ళీ అధికారం ఇవ్వాలా ఇవ్వకూడదా? జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో కూడా పదే పదే చెప్పాడు కదా, నా వల్ల మేలు జరిగింది అని మీరు అనుకుంటే నాకు ఓటు వేయండి అన్నాడు. సో అందువల్ల మేలు జరిగింది అని అనుకుంటే ప్రజలు ఓటేస్తారు. సో అందువల్ల అల్టిమేట్గా ఎంతమంది నాయకులు ఎటువైపు ప్రచారం చేశారన్నది ప్రధానమైన అంశమే కాదు. లోకేష్కి సంబంధించి ఎందుకంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పటివరకు తనను తాను మార్చుకున్న పరిస్థితి చూసాం. రెడ్ బుక్ అంటూ ఆ మధ్య సంచలనంగా కొన్ని అంశాలను కూడా ప్రస్తావించిన నేపథ్యంలో, కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే అంతగా ఆయన స్క్రీన్ మీద కావచ్చు, లేకపోతే వార్తల్లో కనిపించిన పరిస్థితి ఉంది. మంగళగిరికి మాత్రమే పరిమితమయ్యారు అనే మాట వినిపిస్తోంది. ఇది ఇంపాక్ట్ చూపించచ్చా ఓవరాల్గా టీడీపీ? ఎన్నికలకు వచ్చి ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లోకేష్ ఎక్కువ కనబడతాడు. సో లోకేష్ యువగలం యాత్ర జరిపినప్పుడు ఆయన ఎక్కువ కనబడతాడు. ఇప్పుడు లోకేష్ ఒక్కడే క్యాంపెయిన్లో లేడు కదా. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మోడీ వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఇప్పుడు ఎన్నికల్లో పొత్తు కుదిరింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీగా చేసే కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు చేశాడు, భువనేశ్వరి చేశారు, లోకేష్ చేశాడు. లోకేష్ యాత్ర అయిపోయింది. లోకేష్ నెంబర్ 1 లీడర్ కాదు కదా కూటమి. ఇప్పుడు ఆటోమేటిక్గా 3 పార్టీలు కలిసినప్పుడు 3 పార్టీల అగ్రనాయకులు కలిసి క్యాంపెయిన్ చేయడం, విడివిడిగా క్యాంపెయిన్ చేయడం ఉంటుంది కదా. అందువల్ల లోకేష్ చుట్టూ ఎందుకు ఉంటుంది ఫోకస్? కడపకు సంబంధించి షర్మిల కడపలో ఈ ప్రచారం కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఇంపాక్ట్ చూపించవచ్చు. ఒక ఓట్ షేర్ని 3-4% ఇంపాక్ట్ చూపించవచ్చు అనే సర్వేలు కావచ్చు, లేకపోతే ఆ చర్చ కూడా చాలా గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూటమి మీద ఇంపాక్ట్ చూపించచ్చా, లేకపోతే అంటే ఆ ఓట్ షేర్ ఏదైతే షర్మిల చీల్చే ఓట్ షేర్ అది కూటమికా లేకపోతే జగన్కి, అంటే వైసీపీకి? షర్మిలకి ఎక్కడ ఓట్లు వచ్చినా జగన్ వ్యతిరేక ఓట్లు రావాలి కదా. జగన్ అనుకూల ఓట్లు రావు. ఎందుకంటే ఆమె ఎక్కడా జగన్ను తప్ప ఇంకెవరిని అటాక్ చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మాట, ఒక్క విమర్శ చేయడం లేదు. ఈవెన్ గతంలో బీజేపీని కొద్ది గట్టిగా విమర్శించారు, ఇప్పుడు అది కూడా ఆపేశారు. ఈ మధ్యకాలంలో బీజేపీపై విమర్శలు కూడా తగ్గాయి. కాంగ్రెస్ నాయకురాలుగా ఆమె ఎజెండా కన్నా ఆమె వ్యక్తిగత ఎజెండాని ఎక్కువగా ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఇది పార్లమెంట్ ఎన్నికలు కనుక బీజేపీ పైన, మోడీ ప్రభుత్వం పైన విరుచుకుపడాలి. కానీ ఆమె పర్సనల్ ఎజెండా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం, ఆమె పర్సనల్ ఎజెండా వివేక హత్య. సో ఆటోమేటిక్గా ఆమె తన క్యాంపెయిన్ అంతా జగన్కు వ్యతిరేకంగానే కేంద్రీకరిస్తే రాజశేఖర రెడ్డి అభిమానులు ఎందుకు ఆమె మద్దతు ఇస్తారు? రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైనా అయ్యో షర్మిలకు అన్యాయం చేసిండు జగన్ అని భావించినా ఒకవేళ వాళ్ళు షర్మిలకు ఓటు వేయడం ద్వారా చంద్రబాబు నాయుడును సమర్థించినట్లయితుంది అని అనుకుంటారు కదా. రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోరు కదా. అందువల్ల రాజశేఖర రెడ్డి అభిమానులు షర్మిలకు ఓటు వేసి పరోక్షంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి సహకరిస్తారా? అందువల్ల ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల ఓటు, రాజశేఖర రెడ్డి అభిమాన ఓటు తీసుకునే అవకాశమే లేదు. ఏమైనా తెచ్చుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లోనే వాటా తెచ్చుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లో వాటా తెచ్చుకున్నప్పుడు అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ లాభమే తప్ప నష్టమేలా అవుతుంది. సో ఆమె అందుకే మోడీ కూడా షర్మిల పాత్ర పైన మోడీకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకే ఏకాభిప్రాయం లేదు. మోడీ ఏమో జగన్ షర్మిల ఒక్కటే అంటాడు, చంద్రబాబు నాయుడు ఏమో పవన్ కళ్యాణ్ ఏమో షర్మిలకు మద్దతుగా మాట్లాడతారు. అసలు షర్మిల పాత్ర పైన కూటమిలోనే ఏకాభిప్రాయం లేదు కదా. అందువల్ల షర్మిల ఏ మేరకు ప్రభావం చూపినా ఆ మేరకు జగన్కు లాభమే తప్ప నష్టం ఉండదు. వివేక హత్యకు సంబంధించి
కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది హైకోర్టు, కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇది ఇంపాక్ట్ చూపించవచ్చా అండి? ఎందుకంటే దీనికి సంబంధించి మాట్లాడొద్దు అనేది వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్స్. అంటే ఆ ఇష్యూ రాజకీయంగా పొలిటికల్ డిస్కోర్స్లో ఉండదు. ఎందుకంటే కేసులో నిందితుడు తప్ప నేను నేరస్తుని కాదు, ఇది నిరంతరం ఈ అంశం చుట్టూ తిప్పడం వల్ల నాకు నష్టం జరుగుతుంది అని పిటిషనర్ కోర్టుకు వెళ్ళాడు. కోర్టు మాట్లాడవద్దన్నారు. అందువల్ల ఆ వివేక హత్య కేసు పొలిటికల్ డిస్కోర్స్లో ప్రధానంగా వినిపించదు. కానీ ప్రజలు ఆ అంశం పైన ఓటు వేయడం లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వివేక హత్య ఎవరు చేశారు అనే అంశం ఆధారంగా ఎన్నికలు జరుగుతున్నాయా? సో ఇప్పుడు ఆ అంశం ఆధారంగా ఎన్నికలు జరిగితే వివేక హత్య ప్రభావం చూపుతుంది. వివేక హత్య పైన అభిప్రాయాలు ఉండొచ్చు, పలానా వాళ్ళు చేశారని సునీత చెప్తున్న దాని పట్ల సానుభూతి కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి భిన్నాభిప్రాయం ఉండొచ్చు. షర్మిల విషయంలో జగన్ అన్యాయం చేశారని కొంతమంది అనొచ్చు, చేయలేదని కొంతమంది అనొచ్చు. కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల ఓటింగ్ ఛాయిసెస్కు ప్రధాన అంశాలు కావు. కడపలో పులివెందుల్లో కూడా అది ఎంత ప్రభావవంతమైన అంశంగా ఉంటుందనేదే ప్రశ్నార్థకం. అందువల్ల వివేకానంద రెడ్డి హత్య అనే అంశము ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ అది పొలిటికల్ అంశంగా రాష్ట్రంలో ప్రజల తీర్పును శాసించే అంశంగా ఉండనప్పుడు దాని రాజకీయ ప్రభావం ఉండదు కదా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కంక్లూడ్ చేసే ముందు, అన్నగా నాకు న్యాయం చేయని వాడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడనేది షర్మిల మాట. కుటుంబ సమస్యల్ని, కుటుంబాల్లో ఉండేటువంటి అంశాలను, రాజకీయపరమైన అంశాలను ముడిపెడితే ఎప్పుడు ప్రయోజనం ఉండదు. భార్యకు న్యాయం చేయని వాడు దేశానికే న్యాయం చేస్తాడని మోడీ పైన చంద్రబాబు నాయుడు అన్నాడు. ఏమైంది? మోడీ గెలిచాడా, చంద్రబాబు నాయుడు గెలిచాడా? ఎన్నికల్లో మనకు ఉదాహరణలు ఉన్నాయి కదా. సో మోడీ విషయంలో 2019 ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇదే కదా, భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడని. కానీ ఎక్కడ ఏ నష్టం జరగలేదు కదా బీజేపీకి. మళ్ళీ ఇంకా మెజార్టీ ఎక్కువ వచ్చింది కదా. చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు వస్తాయి, బీజేపీకి 303 సీట్లు వచ్చాయి. అందువల్ల కుటుంబాల్లో ఉండేటువంటి ఇష్యూస్ వేరు. కుటుంబాల్లో ఉండే అంశాలు అది పర్సనల్ అంశాలు, వ్యక్తిగత అంశాలు, అది వారి వారి సమస్య. సో కుటుంబ సమస్యను రాష్ట్ర ప్రజల సమస్యగా మార్చితే అది ఎప్పుడు అంగీకరిస్తారు? అలా అంటే ఏ కుటుంబంలో లేవు గందరగోళాలు. సో మీకు చంద్రబాబు నాయుడుకు పురంధేశ్వరికి చాలా కాలం పడలే కదా, మనకు తెలియని విషయమా? లేకపోతే టీడీపీలో ఉండకుండా కాంగ్రెస్లో ఎందుకు చేరారు? ఆమె తర్వాత బీజేపీలో ఎందుకు చేరారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి కుటుంబంలో ఏ డిస్ప్యూట్ లేకపోతే ఆమె ఆటోమేటిక్గా టీడీపీ నాయకురాలుగానే ఉండాలి కదా. దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా టీడీపీ నాయకుడు ఉండాలి కదా, లేడు కదా. ఎందుకు లేడు? సో అందువల్ల కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఆ మాటకు వస్తే హరికృష్ణ చంద్రబాబు నాయుడుతో విభేదించి పార్టీ పెట్టుకోలేదా? సో ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు 2009లో ఎలక్షన్ టీడీపీ క్యాంపెయిన్ చేశాడు, అప్పటి నుంచి ఇప్పుడు చేస్తున్నాడా? మరి ఇవన్నీ కూడా దానివల్ల చంద్రబాబు నాయుడుకు నష్టం జరుగుతుందా? సో మీరు అందువల్ల ప్రజలు ఆలోచించేది కుటుంబ సమస్యలు ఆలోచించారు. షర్మిల జగన్ ఎదుర్కోవాలంటే ఆమె ప్రజలకు సంబంధించిన రాజకీయాలపైన ఫైట్ చేయాలి తప్ప పర్సనల్ అంశాలని పదే పదే రాజకీయాల్లోకి తీసుకొస్తే అది న్యూస్కు, మీడియాకు, ఒక హెడ్లైన్లకు ఉపయోగపడుతుంది, తమ్మునేలకు ఉపయోగపడుతుంది తప్ప పొలిటికల్గా ఆమెకు కూడా కలిసి వస్తుందని అనుకోను. అంటే బీఆర్ఎస్, బీజేపీ అలాగే కాంగ్రెస్ ప్రస్తుతం ఈ సినారియో ఎలా ఉందంటారు తెలంగాణలో? సినారియోలో ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఓట్లు తగ్గుతాయి, సీట్లు తగ్గుతాయి. బీజేపీకి ఓట్లు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయో లేదో చూడాలి. కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే డెఫినెట్గా ఓట్లు, సీట్లు పెరుగుతాయి, ఇంతవరకు గ్యారంటీ. కానీ ఇక ఎన్ని సీట్లు ఎంతమందికి వస్తాయనేది తెలియాలంటే అది ఊహాజనితమే అవుతుంది కదా. 6 గ్యారంటీలే మాకు గ్యారంటీగా సీట్లు వస్తాయంటే కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. కానీ 6 గ్యారంటీలు అంత ఫెచ్ చేసే అవకాశం ఉందా అంటే ఇప్పుడు ఏది ఫెచ్ అవుతుంది అంటారు కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు ప్రజలు 6 గ్యారంటీలు 7 గ్యారంటీలు కాదు, ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో కలిసి వచ్చిన అంశాలు కంటిన్యూ అవుతాయి. తర్వాత ఈ 3 నెలల్లో చేసిన పనులు ప్రజాభిప్రాయాన్ని నిర్మిస్తాయి. ఇప్పటికిప్పుడు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి రోడ్ల మీదకి వేల సంఖ్యలో జనం వచ్చి ఏమైనా తిరుగుబాట్లు చేశారా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా? అందువల్లే కొన్ని విషయాల్లో విమర్శలు ప్రతిపక్షాలు చేయొచ్చు, కానీ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ గెలిపించింది ఏ అంశాలు అయితే గెలిపించాయో ఆ అంశాలు మోరార్లెస్ కంటిన్యూ అవుతాయి కదా.
కేసీఆర్ బస్ యాత్ర చేస్తున్న సందర్భం అంటే ఇది ఏ మేరకు ఇంపాక్ట్ చూపించవచ్చు? ఎందుకంటే ఆయన కోలుకున్న తర్వాత తిరిగి ప్రజల్లోకి బీఆర్ఎస్ నిలబెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తాను. నేను ఇంతకుముందు చెప్పినట్లు అది జగన్ విషయంలో అయినా కేసీఆర్ విషయంలో అయినా ప్రజల్లో ఉన్నప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుంది. సో బీఆర్ఎస్ పూర్తిగా చతికిల పడకుండా కొంత మేరకైనా బీఆర్ఎస్ పతనాన్ని కేసీఆర్ బస్ యాత్ర ఆపగలిగితే అది బీఆర్ఎస్కి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న సవాల్ ప్రధాన ప్రతిపక్షంగా తన స్థానాన్ని కాపాడుకోవాలి. అది కోల్పోతే బీఆర్ఎస్కి ఎక్కువ నష్టపోతుంది. అందువల్ల కేసీఆర్ బస్ యాత్ర ఎప్పుడు కూడా ఏ నాయకుడు కేసీఆర్ అనే కాదు జనంలో వెళ్తే ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది. అది ఎంత ఉంటుంది అనేది రాజకీయ పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.